విడిపించాడు కదా. ఐగుప్తులో నుంచి దాసుల గృహం నుంచి విడిపించి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొచ్చాడు. అయితే కొన్ని రోజులు చాలా బాగున్నారు వాళ్ళు. యెహోషువ గురించి మనం పోయిన వారం తెలుసుకునేలా యెహోషువ అంట వాళ్ళని బాగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తూ వాళ్ళని చాలా క్రమంగా చూసుకునేవాడు. వాళ్ళు కూడా ఏ తప్పు చేయకుండా ఉండేవాళ్ళు. తను చనిపోయినా కూడా అంట ఇశ్రాయేలీయులు దేవునికి లోబడి జీవించేవాళ్ళు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు మరలా పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోయారు. మనమైతే ఎప్పుడు పాపం చేస్తామో దేవుడు ఏం చేస్తాడు? దేవుడే కొన్నిసార్లు మనల్ని అపవాదికి అప్పగిస్తాడు. అపవాది మన మీద రాబోతున్నప్పుడు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే పాపానికి జడ్జి కదా దేవుడు. దేవుడికి నువ్వు అంటే ఇష్టమని నువ్వు తప్పు చేస్తున్నా కూడా నేను పక్కన పెట్టుకోడు కదా. జడ్జి ఎలా చేస్తారా? తన కుమారుడున్నా కూడా, తన భార్య పిల్లలున్నా, తన స్నేహితులున్నా కూడా ఖచ్చితంగా యథార్థమైన తీర్పే ఇస్తాడు. అట్లా దేవుడు కూడా కొన్నిసార్లు వాళ్ళకి శత్రు రాజ్యానికి ఇశ్రాయేలుని అప్పగించేస్తాడు అనమాట. ఇక్కడ కూడా 6వ అధ్యాయము మనం న్యాయాధిపతి గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఆ న్యాయాధిపతి గిద్యోను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. గిద్యోను మనష్షే గోత్రంలో నుండి వచ్చినవాడు. మనష్షే ఎవరో తెలుసా మీకు? యోసేపు కుమారుడు. 12 గోత్రాలలో వీళ్ళు ఒకరు కదా. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో యోసేపు ఒకడు. ఆ యోసేపుకు 2 కుమారులు పుడతారన్నమాట. అప్పటికి యోసేపు 2 కుమారులు ఎవరు? మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే, ఎఫ్రాయిము 2 కుమారులు. యోసేపు చనిపోయిన తర్వాత ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులంతా బయలుదేరి వచ్చేస్తారు. దేవుడు 12 మంది గోత్రాలలో బాగా వినండి, బయలుదంతా ఇదే ఉండాలి. యాకోబు పుట్టినటువంటి 12 మంది కుమారులు ఇశ్రాయేలీయులు. అయితే 12 మంది కుమారులలో దేవుడు లేవి గోత్రాన్ని యాజకులుగా నియమించుకున్నాడు. కాబట్టి 12 మంది గోత్రాలలో లేవి లెక్కింపబడ్డనమాట. అయితే లేవి గోత్రానికి అప్పుడైతే 11 అయిపోతాయి కదా. 11 కాబట్టి 12వ గోత్రంగా యోసేపు కుమారులైన మనష్షే, ఎఫ్రాయిము 2 ఆ గోత్రంలో కలుపుతారనమాట. అప్పుడు 12 గోత్రాలు అయితే మనష్షే, ఎఫ్రాయిము ఏమవుతుంది? అర్ధ గోత్రాలు అవుతారు. ఇదే బైబిల్ మొత్తము ఈ 12 మంది గోత్రాల గురించే వ్రాయబడింది. కాబట్టి ఇది మీకు బేసిక్ తెలుసుకోండి. ఖచ్చితంగా ఇది మనకు తెలుసుంటాను. 12 మంది గోత్రాలు లేవి స్థానంలోకి మనష్షే, ఎఫ్రాయిము వచ్చారు కదా. వారిద్దరికి కూడా సమానంగా స్వాస్థ్యము కొంచెం అందరితో పాటు 11 మంది గోత్రాలతో పాటు వీరికి కూడా సమానంగా స్వాస్థ్యము పంచబడింది. మిద్యానీయులకి ఈ ఇశ్రాయేలుని అప్పగించేస్తారు. శత్రు సైన్యమైన మిద్యానీయులు ఎవరో తెలుసా? ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునేను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మోదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అనువారిని కనెను. ఇక్కడ ఏమంటారు? మిద్యాను ఉన్నాడు కదా. ఇక్కడ కేతురా, అబ్రహాముకు కేతురాకు పుట్టిన సంతానమే మిద్యాను. అయితే వీళ్ళని అబ్రహాం ఏం చేశాడు? పంపించి వేసేసాడు అనమాట. ఇస్సాకు ఎవరు పోటీగా ఉండకూడదు, ఇస్సాకుతో ఎవరు సమానం కాదు అని చెప్పి దాసి కుమారులు కాబట్టి వీళ్ళని పంపించి వేయడం వల్ల వీళ్ళు కూడా విస్తరించేసి ఇశ్రాయేలు సంతానానికి అంటే ఇస్సాకు సంతానానికే వీళ్ళు ఏమైపోయారు? శత్రువులు అయిపోయారు. వీళ్ళెవరు?
ప్రేమగా ఉండాలా. ఇక్కడ చూడండి భయంకరమైన శత్రువులు. అప్పుడు ఇశ్రాయేలీయులు పంట పొలం వేసుకుంటే ఏదైనా వీళ్ళంతా మిద్యానీయులు వచ్చేది వాళ్ళంతా మిడతల దండు ఉన్నంత ఎక్కువ విస్తారమైన సైన్యం అంట వచ్చేది. వాళ్ళ స్థలాలన్నీ ఆక్రమించేసుకునేది, వాళ్ళ పంటలన్నింటినీ కూడా అంత పాడు చేసేసి వాళ్ళకి ఏ ఆహారం లేకుండా చాలా హింసిస్తూ ఉండేవాళ్ళంట మిద్యానీయులు. అయితే ఇశ్రాయేలీయులు ఆ దేవుడికి మొరపెడతారనమాట, నువ్వు మమ్మల్ని కాపాడు. ఎప్పుడైనా సరే బాగా ఎక్కువ బాధ కలిగినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, దేవుడిని వేడుకుంటాం కదా. బాధ కలిగినప్పుడే కాదు, సంతోషం వచ్చినా వేడుకోవాలా. 24 గంటలు దేవుడిని వేడుకుంటానే ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం దేవుడికి తోడుగా ఉంటే ఆ పరిస్థితే వచ్చిండేది. ఈ ఇశ్రాయేలీయుల ద్రోహం చేయడం వల్ల ఈ మిద్యానీయులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చేసి వాళ్ళందరినీ కూడా చాలా హింసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. వారి బాధ ఎక్కువగా వర్ధనాతీతంగా ఉండేది. అయినా కూడా దేవుడు వినిపించుకోలేదు. దేవుడు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించాను, ఐగుప్తుల దాసుల గృహంలో నుంచి విడిపించాను. మీరేమో మీరు కానాను దేశంలో మిమ్మల్ని ఉంచడానికి నేను తీసుకొని వస్తే మిమ్మల్ని కానానులో ఉండకుండా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చూడండి 6వ అధ్యాయంలో అంటున్నారు చూడండి, న్యాయాధిపతులు, మీరు అమోరీయుల దేశంగా నివసించుచున్నారు. ఏడుగురు ఐగుప్తులో నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇశ్రాయేలుని? ఐగుప్తులో నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు? కానానుకి తీసుకొచ్చారు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో ఎన్నో జరిగాయి కదా. అయినా కూడా అక్కడ ఉండకుండా వీళ్ళు ఏం చేశారు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ అమోరీయుల దేశంకి వచ్చారు. అమోరీయుల దేశం ఏంటిది? అన్యజాతి దేశం. అక్కడ నివసిస్తున్నారు. వారి దేవతలు వాళ్ళు అక్కడ ఏం చేస్తుంటారు, విగ్రహాలని, చెట్లని, పుట్లని, బలిపీఠాలు కట్టుకునేది, బయలుదేవతల్ని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ బయలుదేవతల్ని, వాళ్ళ దేవతలు చూసి వీళ్ళు భయపడిపోయి వీళ్ళు కూడా వాటిని నమస్కారం చేసి వీళ్ళు కూడా ఆ దేవుడిని పూజిస్తూ ఉండేవాళ్ళు. అయితే దేవుడికి చాలా కోపం తెప్పించేది ఏంటి, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. అది చాలా దేవుడికి రోషం కలిగించేటువంటి పనంట. మనం వేరే దేవుడిని అంగీకరించామనుకోండి, మనసులో మనకు తెలియకుండా ప్రసాదాలు తీసుకోవడము, వాడి దేవుడి పేరు కూడా మనము ఎత్తకూడదు మన నోట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఎక్కడున్నాము, అన్యుల మధ్య ఉన్నాం కాబట్టి. ఇశ్రాయేలీయులు కూడా అన్యుల మధ్య ఉండేసరికి ఇశ్రాయేలీయులు ఏమైపోయారు, మారిపోయారు. కాబట్టి మనము వేరుపరచబడి ఉండాలి. మీరు ఎందుకు ఇక్కడ ఉండాలని దేవుడు, మీరు నా ప్రార్థన మీరు వినలేదు, ఆ దేవతలకు మీరు భయపడుతున్నారు కాబట్టి నేను మీ మాట వినను అని దేవుడు అంటాడు. అయితే అలాంటి తర్వాత దేవుడు ఏమో జడ్జి కదా, అయితే మంచి చెడులు తండ్రి కదా, తండ్రి స్థానంలో కూడా ఉన్నాడు కదా. అయితే ఏం చేశాడు దేవుడు, ఒక దూతని ఒఫ్రా, చూడండి 11వ వచనం తీయండి, 11వ వచనం చదవండి. 11వ వచనం 6:11. అబీయేజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తవృక్షి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చోటున గోధుమలను కొట్టుకుంటుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమదల బలాఢ్యుడా, యోవాషు అనే అక్కడున్నాడంట, మనష్షే గోత్రానికి చెందినటువంటి ఆయన ఒక పొలం ఉందంట. ఆ పొలము ఆ గోత్రంలోని మస్తకి వృక్షం కింద ఒక దూత కూర్చొని ఉన్నాడంట. అక్కడ కొంచెం దూరంలో గిద్యోను ఏం చేస్తున్నాడు, గోధుమలను దుల్లగొడతా ఉన్నాడు. మామూలుగా అయితే ఇశ్రాయేలీయులు పొలాలు వేస్తే పంట చెట్టుకు వచ్చే టయానికి మిద్యానీయులు తూర్పు ఉండేవాళ్ళు, వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళంతా వచ్చి పాడు చేస్తూ ఉండేవాళ్ళు కదా. కానీ ఈ గిద్యోను ఏం చేస్తున్నాడంట, తెలియకుండా జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా
అన్నాడు, మీరు బయలు పక్షాన వాదిస్తున్నారా అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? ఇశ్రాయేలీయులు కదా. మీరు ఎవరి పక్షాన వాదిస్తున్నారు? బయలు పక్షాన వాదిస్తున్నారా? ఒకవేళ మీరు బయలు పక్షాన వాదించినట్లయితే ఆ యొక్క బలిపీఠాన్ని కట్టిన వాడు కూడా ఏమై ఉంటాడు? దేవుడై ఉంటాడు. బయలు దేవునితో ఆయనే వాదించుకుంటాడు. కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్తారు అనమాట. అంటే ఏంటి? బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టిన వాడే దేవుడై ఉంటాడు. మీ బయలు మీరు దేవుడు అనుకుంటున్నారు కదా, ఆ దేవుడు ఈ దేవుడు ఈ విధంగా వాదించుకుంటారు కదా, మీకెందుకు అని చెప్పి యోవాషు చెప్పినప్పుడు వాళ్ళంతా గిద్యోనుకి యెరుబ్బయలు అని పేరు పెట్టారనమాట. ఎందుకంటే బయలుతో అతడే వాదించుకుంటాడు. ఎవరైతే బయలు బలిపీఠాన్ని పడగొట్టాడో అతడే బయలుతో వాదించుకుంటాడని చెప్పి యోవాషుకి ఎవరికి పేరు పెడతాడు? గిద్యోనుకి పేరు పెడతాడు. ఏం పేరు పెడతాడు? యెరుబ్బయలు పేరు పెడతాడు. తర్వాత వీళ్ళంతా కూడా శత్రు రాజులంతా కూడా యుద్ధం చేయడానికి మైదానంలో ఉంటారు. అప్పుడు వచ్చి ఉన్నప్పుడు ఈ గిద్యోను ఏం చేశాడు? నఫ్తాలి, మనష్షే వాళ్ళంతా గోత్రాలలో ఉండే వాళ్ళంతా కనిపిస్తారు యుద్ధం చేయడానికి సరే. అప్పుడు వీళ్ళందరి లెక్క ఎంతమంది అంటే 31,000 మంది ఉంటారు. 31,000 మంది అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు 31,000 మందితో అంటే వాళ్ళు శత్రు రాజులు కూడా చాలా వేల మంది ఉంటారు అన్నమాట. గురకలాగా ఇసుక రేణువులంతా విస్తారంగా ఉంటారు. మైదానం అంతా నిండిపోయి ఉంటారు. వాళ్ళందరికీ కలిసి 31,000 ఉన్నారు కదా. అయితే దేవుడు అంటాడు, నేను 31,000 మంది అవసరం లేదు, ఇంతమందితో వాళ్ళని జయిస్తే ఏమి లేకుందండి. దేవుడికి నాకు ఉంటుంది కదా, ఎవరికైతే యుద్ధం అంటే భయమో వారి ఇంటికి పంపించి వేసేయండి అని అంటాడు. అప్పుడు గిద్యోను చెప్తాడు, ఎవరికి భయంగా ఉందో వారిని వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. యుద్ధము ఎవరికైతే భయమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానగానే అందరూ కూడా వెళ్ళిపోయి 10,000 మంది వెళ్తున్నారన్నమాట. ఆ 10,000 మంది కూడా 10,000 మంది కూడా దేవుడు ఏమంటాడంటే 10,000 మంది కూడా ఎక్కువే. కాబట్టి నీవు ఎవరైతే వాళ్ళకి ఒక పరీక్ష పెట్టు. ఈ 10,000 మందిలో ఎవరైతే నీళ్ళకి గడుపుతా అంటే కుక్కతో ఎట్లా తాగుతాను నాలుగు కదా, అలాగా ఎవరైతే తాగుతారో వాళ్ళకు ఎంపిక చేయాలంటాడు. అప్పుడు గిద్యోను
మనిషి యొక్క మనిషి యొక్క అన్నదమ్ములు కదా, మన సహోదరులే వాళ్ళకి చెప్పేసి ఉంటారనమాట. వెంటనే ఎఫ్రాయిములు వాళ్ళని పట్టుకొని చంపేసి గిబియోను దగ్గరికి వారి తలలు తీసుకొని వస్తారు. అప్పుడు మరి రాజు చనిపోయాడంటే అంతా యుద్ధం తెలిసినట్టే కదా. తీసుకొని వచ్చినప్పుడు ఎఫ్రాయిములు అంటారు, నువ్వు జబులోను దంతాన్ని మనిషి వాళ్ళకి నువ్వు చెప్పావు, ఎఫ్రాయిములు నీతో పాటు యుద్ధం చేయడానికి ఎఫ్రాయిములైన మా కన్ను చెప్పలేదు అని ఎఫ్రాయిములు అడుగుతారంట. అయితే మనిషి ఏం చెప్తాడు చూడండి, తెలివిగా ఆన్సర్ చెప్తాడు. 8వ అధ్యాయము 1వ వచనం 8:1. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాదకి మిద్యానీయులతో యుద్ధం చేయటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చూసినది ఎక్కడ, అబియేజరు ద్రాక్ష పండ్లు కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగే మంచిది కదా. దేవుడు మిద్యానీయుల అధిపతులైన అబియేజరు ఏమంటున్నాడు, అబియేజరు వచ్చాం కదా, నేను మనిషి గోత్రము మన అబియేజరు అనమాట. నేనేమంటున్నాడు, ద్రాక్ష కోత కంటే ఎఫ్రాయిముల పరిగ మంచిది కదా. నేనేం చేశాను, వాళ్ళని తరిమాను, కానీ మీరు ఏం చేశారు, వాళ్ళని చంపేసి తీసుకొచ్చారు. కాబట్టి నాకంటే మీరే గొప్ప కదా అని చెప్పి వాళ్ళ సహోదరులతో చెప్తున్నాడు కదా. ఎంత మాట ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన మాట ఏ విధంగా ఉండాలి, కృపాసహితంగా ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలి. ఎదురు వారిని ఒప్పించకూడదు, సున్నితంగా ఉండాలి. కృపాసహితంగా మన మాటలు ఎప్పుడు కృపనే చూపించాలా. మనము వయసు పెరిగే కొద్దీ మనం ఏ విధంగా ఉండాలా, కృపాసహితంగా ఉండాలి. ఎదురు వాళ్ళు బాధపడాలని కావాల్సిందే మనం కొంతమంది తెచ్చకుంటున్నట్టు చేస్తూ ఉంటాం కదా, అలా మనము చేయకూడదు. ఇక్కడ గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు, దూత మాట్లాడింది. ఈ ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయడానికి గిద్యోన్ని పెట్టుకునేది కాదు. దేవుడికి